హలో ఫ్రెండ్స్, ఈ పాటికి మీకు వీడియో కంటెంట్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాం. దసరా వస్తుందిగా, ఇంకా షాపింగ్ చేయాలి. పదండి మరి చూద్దాం. ఈసారి బతుకమ్మకి క్రాప్ టాప్ తీసుకుందాం అనుకుంటున్నా. కలెక్షన్ చూస్తున్నా. అన్ని కలెక్షన్స్ బాగానే ఉన్నట్టున్నాయి. ఓకే, ఇది లాంగ్ ఫ్రాక్. అంటే ఇది కాస్త హెవీ అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్స్ నాకు చాలానే ఉన్నాయి. అందులో ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చి క్రాప్ టాప్, కానీ నాకు కలెక్షన్ మట్టుకి ఇది ఇలాంటిది ఉంది లాంగ్ ఫ్రాక్లో. ఇంకా ఇంకా చూడాలి. ఓకే, ఇదంతా నచ్చలేదు. వేయడమే ఇదంతా బాగాలేదనిపించింది నాకైతే. ఇంకా కలెక్షన్ తీయమని చెప్పాను, ఇంకా కలెక్షన్ తీస్తున్నారు పాపం వాళ్ళు. ఓకే, ఇది నెట్టెడ్లో నేను కాస్త హెవీగా అడిగాను క్రాప్ టాప్. యాక్చువల్లీ క్రాప్ టాప్ కలెక్షన్స్ వచ్చేసి బాగానే ఉన్నాయి కానీ నాకు కాస్త హెవీ అనిపిస్తుంది. అండ్ దట్టు నెట్టెడ్లో నాకు చాలా మోడల్స్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. సో నెట్టెడ్లో ఓన్లీ హెవీ కావాలనుకుంటే నెట్టెడ్లోనే ఉంటాయంట. అన్నీ ఇంకా కలెక్షన్ తీపిస్తూనే ఉన్నాను, ఇంకా నాకు నచ్చక. ఇంకా కలెక్షన్ తీపిస్తూనే ఉన్నాను. ఓకే, ఇది ఫ్రాక్ బాగానే ఉంది, బట్ ఏంటంటే దీని మీద సింపుల్గా వచ్చింది, చమ్కీ వర్క్ అనిపించింది. ప్యాటర్న్ డిఫరెంట్ కావచ్చు, బట్ నాకు అంత నచ్చలేదు. ఇదే అంత చమ్కీ వర్క్ దాని మీద ఉండేసరికి. ఇంకా కలెక్షన్ తీపిస్తూనే ఉన్నాను. నాకు ఇది కూడా అంత నచ్చలేదు, చూపించడమే. దీని మీద మిర్రర్ వర్క్ అండ్ టాప్ వచ్చేసి మల్టీ కలర్ టైప్ ఉంది. ఓకే, నాకు ఇది కూడా అంత నచ్చలేదు. ఇంకా కలెక్షన్ తీయమని చెప్తూనే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షాపింగ్ విషయంలో, డ్రెస్సెస్ విషయంలో కాంప్రమైజ్ కాం కదా అమ్మాయిలం. ఇంకా కలెక్షన్ తీయమన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడగానే వద్దని చెప్పాను. ఇంకా ఒకటి ఇది చూపించాడు, ఇది మిర్రర్ వర్క్ అనిపించింది, నాకు అంత నచ్చలేదు ఈ డ్రెస్. బట్ చూద్దామని చెప్పి ఓపెన్ చేయమని అన్నాను. నాకు ఈ మిర్రర్ వర్క్ ఇది కూడా నాకు అంత నచ్చలేదు. ఇంకా ఫైనల్లీ నాకు ఏం నచ్చక వెళ్ళిపోతున్నాను. ఇంకో షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పేసి ఇంకో షాపింగ్ మాల్కి అయితే వచ్చాను. ఇప్పుడైతే ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చాను. ఇందులో చూద్దాం కలెక్షన్ ఎలా ఉంటుందో. మరి నాకు నచ్చే విధంగా ఉంటుందో లేదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అంట, ఇంకా వెళ్దాం. ఓకే, ఇక్కడైనా నాకు నచ్చుద్దో లేదో క్రాప్ టాప్ ఒకసారి చూడాలి. మనకి ఎన్ని కలెక్షన్స్ చూపించినా అంత ఈజీగా నచ్చవు కదా. సో ఇక్కడైనా చూద్దాం మరి కలెక్షన్ నాకు నచ్చేలాగా ఉంటుందో లేదో. ఇంకా క్రాప్ టాప్ కలెక్షన్ అయితే తీపిస్తున్నాను. ఓకే, డ్రెస్ ఏదో బాగున్నట్టుంది.
ఈ డ్రెస్ బాగుంది, బట్ దీని ప్రైజే టూ హై అనిపించింది. వేసుకొని కూడా ట్రై చేశాక ఫైనల్లీ లాస్ట్కి చెప్పింది ఇంకా ప్రైస్. ఇంకా కలెక్షన్ తీపిస్తున్నాను. దాని ప్రైజే అడిగాను ఇప్పుడు నేను లాస్ట్లో. ఇంకా వేరే కలెక్షన్ అది వద్దని చెప్పేసి ఇంకా వేరే కలెక్షన్ తీయమని చెప్పాను. ఈ కలర్ నాకు ఆల్రెడీ ఉంది. నెట్టెడ్లో ఏది చూసినా నాకు సిమిలరే అనిపిస్తుంది. అండ్ లైట్ పింక్, పీచ్ కలర్ ఇలాంటి కలర్స్ నా దగ్గర ఉన్నాయి. మీది నుండి చూస్తే బాగానే ఉండే, ఓపెన్ చేశాక నాకు అది అంతా నచ్చలేదు. స్కై బ్లూది. కాస్త హెవీ వర్క్ అనిపించింది నాకు. ఇంకా వేరే కలెక్షన్ తీయమని చెప్తూనే ఉన్నాను, ఇంకా తీస్తున్నారు వాళ్ళు. కోట్ టైప్ అంట ఇది, మీది నుండి లైక్ షగ్. నచ్చలేదు ఇది కూడా. ఇంకా ఓపెన్ చేయండి, వేరే కలెక్షన్ ఇంకా చూపించండి, ఇంకా వేరే ప్యాటర్న్లో చూపించండి అని చెప్పి ఓపెన్ చేపిస్తూనే ఉన్నాను. అది నచ్చక నెక్స్ట్ మళ్ళీ ఇంకో షాపింగ్ మాల్కి వచ్చాను, చందన బ్రదర్స్కి. ఇందులో అయినా నచ్చుతుందేమో చూడాలి. ఇప్పుడు చందన బ్రదర్స్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు షాపింగ్ అంటే ఎన్ని కష్టాలు కదా. ఓ పట్టాన ఏది అంత ఈజీగా నచ్చవు. ఇందులో అయినా నాకు నచ్చేలా కలెక్షన్ ఉంటుందో లేదో చూద్దాం రండి. ఇంకా వచ్చాము, ఇంకా ఓపెన్ చేస్తున్నారు కలెక్షన్ వీళ్ళు కూడా. ఇది నచ్చలేదు. ఆయన ఇలా కాదని చెప్పేసి ఇంకా అన్ని ఫోటో తీస్తా ఉన్నాడు. ఫోటో చూస్తే మనకేంటంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అన్నీ ఓపెన్ చేసేదానికంటే ఇది బెటరే కదా. ఇంకా కొన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇంకా కలెక్షన్ నేను తీస్తాను అవి బయటికి అన్నాడు. సో ఇంక ఓపెన్ చేపిస్తున్నాను. అందులోకి వెళ్ళైతే కొన్ని పిక్చర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఫొటోస్ పక్కన పెట్టిస్తున్నాను. అందులో ఒకటి నాకు బాగా నచ్చింది ఆ ఫొటోస్లో, బట్ అది లేదంట, షూటింగ్కి వెళ్ళిపోయిందని అన్నాడు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా నాకు అది కూడా ఉంటే బాగుండు అనిపించింది.
ఇగో ఇదే ఫ్రెండ్స్, ఇది బాగా నచ్చింది నాకు, బట్ ఇది షూటింగ్కి వెళ్ళిపోయింది ఇంకా అన్నాడు. ఇంకొకటి కొన్ని నాకు నచ్చినవి కలెక్షన్స్ అయితే పక్కన పెడుతున్నాను, పక్కన పెట్టి అవైతే తీయమని చెప్తున్నాను. ఇంకా అన్ని ఫొటోస్ చూపించాడు అతను. ఆ ఫొటోస్ నుండి అయితే కొన్ని పక్కన పెట్టాను, ఇంకా అవి ఓపెన్ చేపిస్తున్నాడు ఏవైతే నేను ఓపెన్ చేయమని చెప్పానో. సెలెక్షన్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, అందులో నుండి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా తీసి చూసాక ఇదంతా బాగాలేదనిపించింది. ఓకే, సింపుల్గా ఉంది, బట్ లుక్ మన ఫెస్టివల్కి కదా అంత అనిపించలేదు. సింపుల్ అండ్ గ్రాండ్గా ఉండాలి కదా వేసుకున్నా కూడా. ఇదొకటి ఓపెన్ చేయమని చెప్పాను, ఇంకా ఓపెన్ చేస్తున్నాడు. ఇది కాస్త డిఫరెంట్ అనిపించింది నాకు. ఆ ఫోటోలో ఉన్నట్టే వస్తుందని చెప్పి అని నాకు చెప్తున్నాడు. ఇంకా వేరే తీయమని చెప్తున్నాను. నచ్చలేదు, ఇంకా ఓపెన్ చేపిస్తూనే ఉన్నాను. ఇంకా అతను ఓపెన్ చేస్తూనే ఉన్నాడు. అది స్ట్రగ్ టైప్ అంట, ఇలా వస్తుందని చెప్తున్నాడు. ఇంకా ఆ టాప్ పైన ఇంక వద్దని చెప్పేసి పక్కన పెట్టమన్నాను. ఇంకా కొన్ని కలెక్షన్స్ పక్కన పెట్టించాను ట్రై చేద్దామని. ఇంకా ఓపెన్ చేస్తున్నాడు. ఇందాక ఒకటి చూసాం కదా, అందులో ఇంకో కలర్ చూపిస్తున్నాడు. ఇందాక ఒక డ్రెస్ చూసాం కదా, అందులో ఇంకో కలర్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ కలర్ కూడా నాకు నచ్చింది, ఇది కూడా పక్కన పెట్టమని చెప్పాను. ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి ఫైనల్లీ చందనా బ్రదర్స్లో అయితే ఒక డ్రెస్ తీసుకున్నాను. నేను ఏ డ్రెస్ తీసుకుని ఉంటానో కామెంట్లో గెస్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.